ఆల్రెడీ ఉన్నవే అండి అవి. ఆల్రెడీ మేము చెప్పాము, ప్రాబ్లం లేదు. గురించి కాదు అంటే లైక్ మన బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నాం కదా ఎందుకు అనేది. ఆయన ఎంజాయ్ చేశారండి ఆయన ఈవెంట్లో, ఆయన ఇంటర్వ్యూలో ప్లే చేస్తే. పైగా అది సోషల్ మీడియాలో లైక్ అందరినీ ఆనందింపచేస్తుంది. అయిపోయింది. మీరు ఇప్పుడు దాన్ని అంత పర్టికులర్గా మళ్ళీ దాని మీద క్వశ్చన్ అయ్యాలా? అప్పుడప్పుడు వైరల్ కంటెంట్ మా నుంచి కూడా కావాలి కాబట్టి. అండ్ ఎస్, ఇంతకీ నేను మీకు మైక్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, చాలా సైలెంట్గా వచ్చి అమేజింగ్ హిట్ కొట్టడం జరిగిందనమాట. అండ్ బేసిక్గా అక్కడ రాయడం జరుగుతుంది సక్సెస్ బియాండ్ ద నాయిస్ అని చెప్పి. ఏమంటారు దాని గురించి మీరు, ఈషా గురించి? లేదండి, డెఫినెట్గా ఇది సక్సెస్ బియాండ్ ద నాయిస్ అనేది పర్ఫెక్ట్ టైటిల్ దీనికి. ఎందుకంటే ఇది ఒక అంటే ఇందాక సురేష్ బాబు గారు చాలా మంచి మాట చెప్పారు. ఏంటి చిన్న సినిమా అనొద్దు, ఇండిపెండెంట్ సినిమా అనండి అని. నిజంగా ఈ రోజు నుంచి కూడా నేను చిన్న సినిమా అనటం మానేసి ఐ వుడ్ లైక్ టు సే ఇండిపెండెంట్ ఫిలిమ్స్. ఇది ఈ ఇండిపెండెంట్ ఫిలిం నియర్లీ నిన్న నేను చూస్తే ఏపీ అండ్ తెలంగాణ, ఎందుకంటే యూఎస్లో ఇప్పుడు ఫస్ట్నే రిలీజ్ అవుతుంది, ఇప్పుడు వరకు రిలీజ్ అవ్వలేదు. ఏపీ అండ్ తెలంగాణలో నియర్లీ 6 crores గ్రాస్ చేసింది. అంటే నేను జెన్యున్గా మైక్ ముందు చెప్తున్నాను, ఇట్ డన్ ఏ 6 crores ఆఫ్ ద గ్రాస్. అంత ఈజీ కాదు ఈ రోజుల్లో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇంత బాగా పెర్ఫామ్ చేయడం. అది ఏంటి, ఇది కొంతమందికి నచ్చింది, కొంతమందికి దీని మీద కామెంట్ చేశారు, కొంతమంది చాలా బాగా నచ్చింది, కొంతమందికి కొంచెం నచ్చలేదు. ఇవన్నిటిని దాటి ఇంత కాంపిటీషన్లో ఇంత కొంచెం అటు ఇటు ఊగి అన్నీ చేసి చివరికి ఇది తీసుకెళ్ళి 6 crores గ్రాస్ దగ్గర నిలబెట్టింది ఈరోజు. దట్స్ వై నిన్న వంశీ మాట్లాడినప్పుడు అదే అన్న, డెఫినెట్గా దీన్ని మనం ప్రొజెక్ట్ చేయాలి, మనం సక్సెస్ జరుపుకోవాలి. బికాస్ 6 crores ఫర్ దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ నెంబర్. అంటే ఒక్కొక్క సినిమాకి ఒకటి ఉంటుంది కదండి, ఈ సినిమాకి ఇది చాలా మంచి నెంబరు. అండ్ ఇది నిజంగా దిస్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ గారు. ఆయన ఏదైతే నమ్మారో అదైతే మాత్రం థియేటర్లో డెలివరీ అయ్యింది. ఎవరేమనుకున్నా కూడా అది 100% డెలివరీ అయ్యింది. అది అవ్వకపోతే ఈ సినిమాకి ఈ నెంబర్ రాదు. మేము ఎంత అరిచినా, మేము ఎంత గీ పెట్టినా, ఏం చేసినా సినిమా మాట్లాడకపోతే డబ్బులు చేయదు. అది ఎంత పబ్లిసిటీ పెట్టినా కూడా డబ్బులు చేయదు. సో సినిమా మాట్లాడిందంటే అది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయినప్పుడు మనం హ్యాపీగా సక్సెస్ మీట్ పెట్టచ్చు. అదే పెట్టమని చెప్పాను ఈరోజు. అండ్ కంగ్రాచులేషన్స్ దాము గారు, మీ సెకండ్ ఇన్నింగ్స్ వెరీ పాజిటివ్ వేలోనే స్టార్ట్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. మేము ఇంకా మా స్టేజ్ మీద మాట్లాడతాను మిగతా. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి.